ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు బ్రేక్ పడింది. జీవో 9 పై హైకోర్టు స్టే ఇచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 పై హైకోర్టు స్టే విధించింది. జీవో అమల్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలు దాఖలు చేసేందుకు పిటిషనర్లకు 2 వారాల గడువు విధించింది. తదుపరి విచారణను 6 వారాలకి వాయిదా వేసింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల స్కెడ్యూల్ తాత్కాలికంగా నిలిచిపోయింది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో బుధ గురువారాలు సుదీర్ఘ వాదనలు జరిగాయి. నిన్న పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన లాయర్లు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా చూడాలని కోరారు. కులగణన శాస్త్రీయంగా జరగలేదన్నారు. ప్రభుత్వం తరపున గురువారం వాదనలు వినిపించిన ఏజీ సుదర్శన్ రెడ్డి పిటిషనర్ల వాదనలకు కౌంటర్ ఇచ్చారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని అన్నారు. ఇంటింటికి వెళ్లి సర్వే చేశారని, ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో బీసీ జనాభా 57.6% ఉన్నట్లు తేలిందన్నారు. కులగణన ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కోర్టుకు వివరించారు. బీసీల్లో రాజకీయ వెనుకబాటుతనం ఉందని గుర్తించే అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన మరో న్యాయవాది రవివర్మ రాజ్యాంగంలో రిజర్వేషన్లపై ఎక్కడా 50% సీలింగ్ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 85% జనాభా ఉన్నారన్నారు. 85% జనాభాకి 42%తో కలిపి 67% రిజర్వేషన్లు ఇస్తున్నామని వివరించారు. 15% జనాభాకు 33% ఓపెన్ గానే రిజర్వేషన్ ఉందన్నారు. రాజ్యాంగంలో ఎక్కడా రిజర్వేషన్లకు లిమిట్ లేదన్నారు రవివర్మ. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాని ఇతర జనాభాకు సమాన అవకాశాలు లభించవన్న ఉద్దేశంతో ఈ గరిష్ట పరిమితి ఏర్పడిందన్నారు. తెలంగాణలో రిజర్వేషన్ పరిధిలో లేని జనాభా కేవలం 15% మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వం తరపున వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో ఎన్నికల స్కెడ్యూల్ తాత్కాలికంగా నిలిచిపోయింది.